ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోయింది, సర్జరీ ఫెయిల్ అయింది. డాక్టర్ సునీత గారిని అప్రోచ్ అయితే మనకు ఒక కొత్త లైఫ్, కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ నేను సర్జరీ చేసి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. ఐ గివెన్ దెమ్ న్యూ సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ లైఫ్ కొన్ని సర్జరీస్తో అని అన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. మేము ఇప్పుడు బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ కి ఈ డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? బొటాక్స్ అనేది ఫిల్లర్స్ అనే ఫిల్లర్ అనే మాట వచ్చింది అందుకని. ప్రతిరోజు దాన్ని అద్దం ముందు చూసుకున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు. ఎవరైతే పర్సన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకే అర్థం అవుతుంది అది. ఇవన్నీ చిన్న క్లినిక్స్లో ఎక్కడ ఉంటే వాళ్ళు వచ్చారా, సర్జరీ చేశారా, పంపించేశారా. సో తర్వాత ఇంటికి వెళ్ళాక ఒకవేళ ఏమన్నా అయితే, సో డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా ఎవరైనా స్కిన్ గురించి మాట్లాడితే వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ఈ మధ్య కొన్ని బ్రేకింగ్స్ చూస్తూ ఉంటాం కదా. సో అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సర్జరీ చేసుకున్న ఆమె ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోయింది, సర్జరీ ఫెయిల్ అయింది. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడు వస్తుంది? అసలు ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? కాస్మెటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని వివరంగా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ సునీత గారు, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో జనరల్గా చాలా మందికి ఈ కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఏంటి మేడం ఈ రెండింటికి డిఫరెన్స్? కాస్మెటిక్ సర్జరీ అనేది మనం తర్వాత తెచ్చిన మాట అనుకోవచ్చు. అసలు ఈ సర్జరీస్ అన్ని ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తాయండి. ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్లో అబ్నార్మల్గా అయిందంటే మనకి బర్న్స్ ద్వారా కానీ, ట్రామా అంటారు కదా, యాక్సిడెంట్ ద్వారా కానీ, ఏదన్నా పార్ట్ డిస్టర్బ్ అయినా అవన్నీ రిపేర్ చేయడమే యాక్చువల్ ప్లాస్టిక్ సర్జరీ బ్రాంచ్. దాంట్లో మోర్ రిఫైన్డ్ ఇస్ నార్మల్లీ బెటర్ చేయడం, అదే కాస్మెటిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే కాస్మెటిక్ సర్జన్స్గా చెప్పుకోవడానికి అర్హులు. సో ఈరోజు మార్కెట్లో చాలా మంది చాలా తక్కువ రేటుకే సర్జరీస్ చేయడానికి అవైలబుల్ ఉన్నారు. మీరు చెప్పారు ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. మొట్టమొదటి నుంచి కూడా ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక ప్రాపర్ ట్రీట్మెంట్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ అని. ఎందుకు ఇది ఇట్లా వెళ్తుంది మార్కెట్లోనికి? అంటే అది జస్ట్ అంటే కాస్మెటిక్ సర్జరీ అన్న మాట వినడానికి జస్ట్ కాస్మెటిక్ కదా, అది ఏదో చిన్నది, ప్లాస్టిక్ సర్జరీ అంటే పెద్దది అన్న అపోహలో ఉంటారు చాలా మంది. అది చేయడానికి ఏముంది, ఎవరన్నా పక్కన పేరు పక్కన నేను కాస్మెటిక్ సర్జన్, నేను కాస్మెటాలజిస్ట్ అలా పేరు పెట్టుకోగానే దానికి అంటే ముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది చూడరు. ఆ కాస్మెటిక్ సర్జన్ అన్న మాట చూసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ ఉండదు, సరైన ట్రైనింగ్ ఉండదు. అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే మీరన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక డాక్టర్ పేషెంట్ స్కాన్ చూసి ఆ రిపోర్ట్ని బట్టి తనకి ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలో చెప్పినట్టే మీరు కూడా ఒక కేస్ మీ దగ్గరికి రాగానే ఒక పేషెంట్ని చూసిన వెంటనే వీళ్ళకి ఈ రకమైన చేంజెస్ చేస్తే వీళ్ళలో ఒక కొత్త బ్యూటీ క్రియేట్ చేయొచ్చు, అట్లా ఈజీగా అనిపించేస్తూ ఉంటుందా మీకు? అంటే ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మా క్లినిక్ వస్తారు, ఒక ఇష్యూతోనే వస్తారు. వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది నాలో, ఈవెన్ బాడీలో అవ్వచ్చు, ఫేస్లో అవ్వచ్చు అని వస్తారు. యూజువలీ ఆ డోర్లోంచి వాకిన్ అవుతున్నప్పుడే సామాన్యంగా గెస్ట్ చేయగలుగుతాం. ప్రాబబ్లీ ముక్కు అంటే, ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కుగా అనిపిస్తుంది అనుకో, ఆ ముక్కు కోసం రైనోప్లాస్టిక్ కోసం వస్తున్నారేమో, ఆర్ లేకపోతే జస్ట్ యూనో కొంచెం బెల్లీ లాగానో అలా ఉంటే మేబీ బాడీ కాంటూరింగ్ కోసం వస్తున్నారనో, అలా ఒక అజంప్షన్తో అయితే ఉంటాం. బట్ అన్లెస్ పేషెంట్ వచ్చి మా ఎదురుగా కూర్చుని వాళ్ళు కన్సర్న్ చెప్పేదాకా నేను కానీ ఎవరైనా ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్, ఐ డోంట్ థింక్ వీల్ గివ్ ఐడియాస్ టు దెమ్. ఇది చేయించుకోండి, అది చేయించుకో, అది కరెక్ట్ కూడా కాదు. బికాస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకుని అది రైటా కాదా వాళ్ళకి, అప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ కమ్స్ లైక్ దట్. అడిగారు కదా అని కూడా చేయము అది. కానీ మీకు అలా అనిపిస్తుంది వీళ్ళలో అంటే? కానీ ఒక్కోసారి లైక్ చెప్తున్నాను కదా, వాళ్ళు నేను వెన్ దర్ వాకింగ్ ఇన్ అనుకోవచ్చా వీళ్ళు ఏదో రైనోప్లాస్టిక్ కోసం వస్తున్నట్టున్నారని, కానీ వాళ్ళు వచ్చి కూర్చుని మేడం నాకు కొంచెం పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, అది చూడండి అని చెప్పొచ్చు. అప్పుడు నాకు అనిపించిన ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దెమ్ అదేంటి నీ ముక్కలా నువ్వు చేయించుకోని అలా. దట్ ఈస్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈవెన్ ఎథికల్ టు డూ దట్, అండ్ వీ డోంట్ అన్లెస్ దే ఆస్క్ ఫర్ ఇట్.
మేము ఇప్పుడు బొటాక్స్ అండ్ ఫిల్లర్స్కి ఈ డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? చాలా అందరూ బొటాక్స్ ఫిల్లర్స్ కలిపి మాట్లాడేస్తూ ఉంటారు, బట్ దే వెరీ డిఫరెంట్. ఎందుకంటే దాని వేదే ఫంక్షన్ ఆల్సో ఇస్ డిఫరెంట్. బొటాక్స్ అనేది మనం ఏ మజిల్లోకి ఇంజెక్ట్ చేస్తామో ఆ మజిల్ని కొంచెం వీకెన్ చేస్తుంది, అది అలా పనిచేస్తుంది. ఫిల్లర్స్ అనే ఫిల్లర్ అనే మాట వచ్చింది అందుకని, ఆ వాల్యూమ్ ఇస్తాయి అన్నమాట. ఒక జెల్లా ఉంటుంది, అది వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది. ఈ బొటాక్స్ ఇచ్చేది ఎందుకు అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ లైన్స్, ఇప్పుడు చూసారా పసిపిల్లల్లో లైన్స్ అనేవి ఉండవు పోలికలు తప్పితే, 20s కూడా ఉండవు. 25 దాటిన కాడ నుంచి మనం ఫ్రౌన్ లైన్స్ అని, అంటే కోపంగా ఉన్నప్పుడు మధ్యలో వచ్చే 11 లైన్స్, ఎక్కువగా స్మైల్ చేసినప్పుడు క్రోస్ ఫీట్ అంటారు, ఆ లైన్స్ వస్తాయి, విచ్ ఆర్ నైస్. యాక్చువల్లీ మన మెచ్యూరిటీ తెలుస్తుంది, బట్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ అయినప్పుడు మనకి టయర్డ్ లుకింగ్గా కానీ, లేకపోతే కోపం లేనప్పుడు కోపంగా కనిపించడం మొహం, ఇవన్నీ లైన్స్ ఆన్ ద ఫేస్ వల్ల అనిపిస్తాయి. అవి ప్రివెంట్ చేయడానికి కానీ ఫర్దర్గా వర్సన్ అవ్వకుండా ఉండటానికి కానీ మనం బొటాక్స్ అనేది చేస్తాం. ఫిల్లర్స్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ అండి. ఫిల్లర్ ఏంటంటే వాల్యూమ్ లాస్, అంటే సడన్గా చాలా వెయిట్ లాస్ అయిపోయారు అండ్ వాళ్ళ ఫేస్ అంతా ష్రంకన్గా అయిపోయింది, అలాంటప్పుడు ఫిల్లర్ చేయొచ్చు. ఆర్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫేస్లో చిన్ చాలా రెట్రూడెడ్గా ఉంది, ఫేస్ అంతా బాగుంది, ఆ చిన్లో కొంత ఫిల్లర్ ఇచ్చి చిన్ ప్రామినెంట్గా చేయొచ్చు. అలా సెలెక్టెడ్ కేసెస్లో మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అందిస్తే ఫిల్లర్ ఇస్ ఆల్సో గుడ్ ట్రీట్మెంట్, బట్ దే ఆర్ డిఫరెంట్. బొటాక్స్ ఫిల్లర్స్ అని కలిపి మాట్లాడతారు, ఆ రెండు ఒక రకమైన సర్వీసెస్ లో అది కామన్ గా బొటాక్స్ ఫిల్లింగ్ అంటే వచ్చేవాళ్ళు కూడా నాకు బొటాక్స్ ఫిల్లర్స్ వద్దండి అంటే అలా చెప్పేస్తారు. యాక్చువల్లీ కొందరికి బొటాక్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొంతమందికి ఫిల్లర్స్ మైట్ హెల్ప్, బట్ ఈ కలిపి అదొక ఏమంటారు ఒక స్టిగ్మా లాగా, వాళ్ళు బొటాక్స్ ఫిల్లర్స్ చేయించుకున్నట్టున్నారు. కలిపి కూడా ఎవరు చాలా మంది చేయించుకోరు, మేబీ ఎక్కువ మందికి. నేను నా ప్రాక్టీస్లో బొటాక్స్ కొంచెం ఎక్కువే చేస్తాను, బట్ ఫిల్లర్స్ ఐఎమ్ వెరీ వెరీ గార్డెడ్ టు డూ, అలా అనమాట. మేము ఇప్పుడు ఒక సర్జరీ చేసుకునే ముందు వాళ్ళు అసలు ఎలాంటి ప్లాస్టిక్ సర్జన్ అప్రోచ్ అవ్వాలి, ఎలా చూస్ చేసుకోవాలి? ఓకే, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక సర్జరీ ఆర్ ఒక మార్పు కావాలనుకుంటాం బాడీలో కానీ ఫేస్లో కానీ, వాళ్ళకు ఒక ఆబ్వియస్లీ ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది మైండ్లో. వన్స్ అనుకున్నప్పుడు సర్జన్ ఎవరితో నేను చేయించుకోవాలి అన్న ఆలోచన కూడా వచ్చినప్పుడు ఫ్యూ పాయింట్స్ చెప్తానండి దట్ దే హ్యావ్ టు కన్సిడర్. ఫస్ట్, వాళ్ళు చూస్ చేసుకున్న సర్జన్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఎవరైనా కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకున్నారు కదా అని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఐడియల్లీ ఒక ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ, MCH అంటే సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ చేసిన వాళ్ళు విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాస్మెటిక్ సర్జరీ ఉన్న వాళ్ళు అయితేనే బెటర్. నెంబర్ 2, ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్లో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏం చేంజ్ కోరుకుంటున్నారు అది చాలా డీటెయిల్ డిస్కషన్ అవ్వాలి డాక్టర్తో. వెళ్ళారా నేను సర్జరీ చేయించుకుంటాను, వాళ్ళు కూడా సరేమో రేపు వచ్చేసే దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. You have to spend some time, the doctor has to spend some time, your surgeon has to spend some time with you and discuss మీకు అంటే వాళ్ళు కోరిన కోరిక వీళ్ళు ఎంతవరకు తీర్చగలుగుతారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ డిస్కషన్ చాలా డీటెయిల్డ్గా అవ్వాలి. నంబర్ 3, ఆ సర్జన్ అలాంటి కండిషన్కి చేసిన సర్జరీస్ ఉంటాయి కదండి, సామాన్యంగా ఆల్ ప్లాస్టిక్ సర్జన్స్ రికార్డ్ దేర్ రిజల్ట్స్ విత్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్. ఓకే, అవి they are confidential pictures, they are only shown without the identity reveal to the consultations లో కానీ అలా చూపించడానికి అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ చూస్తే కదా వీళ్ళకి అర్థమవుతుంది, ఓ వీళ్ళు ఇలాంటి రిజల్ట్ ఇవ్వగలుగుతున్నారు, సో నాకు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనేది. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఈ రోజు వెళ్ళి నాకు ఇది కావాలి రేపు సర్జరీ అనేది యు ఆర్ ఫాలోయింగ్ ఇంటూ సమ్ ట్రాప్. టైం వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఎగ్జాక్ట్లీ వాళ్ళు పేషెంట్ అర్థం చేసుకోవాలి, డాక్టర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇట్స్ లైక్స్ అ జర్నీ, దే స్టార్ట్ టుగెదర్ టిల్ ద పేషెంట్ హీల్స్, అలా అన్నమాట. మ్యామ్, ఇప్పటి వరకు సెలబ్రిటీస్ ఈ తరహా సర్జరీలు చేసుకోవడం చూసాం, బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళ లుక్లో చేంజ్ కూడా చూసాం, బట్ ఇప్పుడు పబ్లిక్కి కూడా చాలా నీడ్ అవుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంటాయి. సో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఓ సర్జరీ గురించి చెప్పినప్పుడు, వాళ్ళ కన్సర్న్ చెప్పినప్పుడు ఆ ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటారు కదా, జనరల్ ఏం చెప్తూ ఉంటారు? అంటే సెలబ్రిటీస్ చేయించుకుంటారు అది ఉందండి, అది అవసరమైన చేయించుకో, బికాజ్ వాళ్ళు ఉన్నదే షో బిజినెస్లో. సో వాళ్ళు దే ట్రై టు బీ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ పాసిబుల్ అండ్ వాళ్ళు ఏదైనా ఒక కన్సర్న్ ఉంటే వాళ్ళు చేయించుకోవచ్చు, చేయించుకోకపోవచ్చు. ముందు స్పెక్యులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకు మీడియాలో కానీ ఇది కానీ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి మనకు తెలియదు కూడా, ది జస్ట్ గెస్సింగ్.
లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ బికాస్ నేను ఐ ఫీల్ ఇట్స్ నాట్ రైట్ టు డిగ్ ఇన్ టు సంబడీస్ వెన్ దే ఆర్ నాట్ ఓపెన్ అబౌట్ ఇట్. అది వాళ్ళ ఓన్ పర్సనల్ థింగ్. రెగ్యులర్ పీపుల్ ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, వెరీ నార్మల్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో కమ్. ఎందుకు? వాళ్ళకి ఒక్క కన్సర్న్ ఉంటుంది బాడీలో కానీ ఫేస్లో కానీ. అదొక్కటి చేంజ్ అయితే ఐల్ బి ఎ మచ్ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్ డాక్టర్. అదొక్కటి నన్ను కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా అంతా చాలా ఎక్కువ ఉంది కదండి, ఫొటోస్ తీసుకుంటే ఇలా పడుతుంది డాక్టర్, లేకపోతే ఇలా పక్కన వాళ్ళు ఒక విషయంగా యూనో ఏడిపిస్తున్నారనో పర్టికులర్ అదే వచ్చి లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఒక్క విషయంగా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉందనో వస్తూ ఉంటారు. వాళ్ళు అంటే నేను అనేది జనాలకి ఎలా ఉందంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది, కాస్మెటిక్ సర్జరీ అనేది ఓన్లీ సెలబ్రిటీస్కో చాలా రిచ్ పీపుల్కో అలా అనుకుంటారు. కానీ అలా కాదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ నీడ్స్ దట్ లిటిల్ హెల్ప్ టు ఫీల్ బెటర్, టు ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ ఇట్స్ నాట్ వ్యానిటీ అంటారు కదండి, అలా చుట్టుపక్కల జనాలు కూడా అది వ్యానిటీ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్. అండ్ దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు ఫీల్ అండ్ లుక్ బెటర్. వై నాట్? ఎస్. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారు? Those are all confidential. I don't think any of them or us should discuss about it at all. ఎందుకంటే ఎవరైనా ఓపెన్గా నేను చేయించుకున్నాను అని, ఇప్పుడు కొంతమంది మీరు మోస్ట్లీ నాట్ ఇన్ ఇండియా, బయట వాళ్ళు చెప్తూ ఉంటారు నేను బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకున్నాను, బికాస్ దే వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఇండియాలో కూడా కొంతమంది దే కమ్ అవుట్ వెరీ ఓపెన్లీ, సమ్ పీపుల్ డోంట్. కానీ చాలామంది సర్జన్స్ అవ్వచ్చు, లేకపోతే మీడియాలో వాళ్ళు కానీ జస్ట్ ఫర్ ద get the views or whatever, talk lot about them. ఇది చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇది చేయించుకొని ఉండొచ్చు, అది చేయించుకొని ఉండొచ్చు అని. నా ప్రకారం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎథికలీ రైట్ టు టాక్ అబౌట్ సంబడీస్ లైఫ్. ఇప్పుడు మీరు చెప్పారు మనం అవుట్ ఆఫ్ కంట్రీస్లో అయితే వాళ్ళు ఆల్రెడీ ఒక అవేర్నెస్ ఇవ్వడానికైనా ఓపెన్గా వచ్చి షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రకమైన సర్జరీస్ ఉన్నాయి, ఈ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో బిఫోర్ ఆఫ్టర్ మా లుక్లో ఇంత చేంజ్ వచ్చి మాకు ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందని. బట్ ఇక్కడ మరి ఎందుకు ఇలా ఇప్పటికీ దాని మీద అవేర్నెస్ పెరుగుతోంది, సర్జరీస్ చేసుకోవడానికి వస్తున్నారు. బట్ ఎందుకు మ్యామ్? అంటే ఆ ప్రొసీజర్ చెప్పడానికి కూడా ఎవరు ఎక్కువ మంది జడ్జ్మెంటల్ గా ఉంటున్నారండి. ఓకే, ఓన్ ఫ్యామిలీ. ఎందుకంటే కొంతమంది వస్తారు అంటే ఎవరో ఒకరు సపోర్ట్తోనే వస్తారండి, ఇద్దరు ఫ్రెండో లేకపోతే అంటే సింగిల్గా వచ్చేవాళ్ళు యూజువలీ మేము చెయ్యం కూడా, బికాస్ దే నీడ్ సమ్ హెల్ప్. కానీ మా పేరెంట్స్కి చెప్పలేదు, లేకపోతే మా యూనో తెలిస్తే వాళ్ళు ఏమంటారో అన్నట్టు ఆ భయం చాలా ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద సొసైటీ అండ్ హౌ వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కదండి ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ విషయంగా ఎఫెక్ట్ అయిందన్న విషయం వాళ్ళు అంత ఎందుకు ఆలోచిస్తారు? జస్ట్ అనేస్తారు వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళారు, అవసరమా ఇప్పుడు అవన్నీ. ద సొసైటీ ఈజ్ లైక్ దట్ ఐ ఫీల్. బట్ ఐ థింక్ ఇట్స్ గెటింగ్ బెటర్ బికాస్ చాలామంది ఈ మధ్య ఓపెన్గా కూడా పేరెంట్స్తో వస్తున్నారు. ఇట్స్ చేంజింగ్, ఇట్స్ నాట్ ద సేమ్. డెఫినెట్గా మార్పు వస్తుంది. అండ్ ఐ థింక్ యాజ్ అ సొసైటీ ఆల్సో ఫర్ ద డెసిషన్స్ టేకెన్ మనం జడ్జ్ చేయకూడదు. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం జస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. చిన్నప్పటి నుంచో లేకపోతే ప్రమాదవశాత్తు ఏదో ఒక చిన్న లోపం ప్రతిరోజు దాన్ని అద్దం ముందు చూసుకున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు, అబ్బా ఈ ఒక్కటి లేకపోతే భలే ఉండు కదా అని. సో అలా సర్జరీ తర్వాత వాళ్ళు ఫీల్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ ముందు? చాలా హ్యాపీగా ఉంటారండి. రైనోప్లాస్టీ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఒక స్మాల్ మోల్ రిమూవల్ అవ్వచ్చు, అర్థమవుతుంది. సంథింగ్ విచ్ ఇస్ ఆడ్ ప్లేస్ ఏదో ఈవెన్ ద స్లైటెస్ట్ చేంజ్ ఆఫ్ స్కార్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి చిన్నప్పుడు పడిపోతారండి. ఆ రోజుల్లో ఇప్పుడు సే 10-15 years బ్యాక్ పడిపోతారు, అక్కడ ఏదో లోకల్ హాస్పిటల్లో కుట్టిచ్చేస్తారు, అది చాలా లావ్ థ్రెడ్తో కుడతారు, అది చాలా ఆడ్ లుకింగ్గా ఉంటుంది. అది మనం స్కార్ రివిజన్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఇట్స్ అ స్మాల్ స్కార్ రివిజన్, 4 head మీద స్కార్. అలాంటిది కూడా చేసుకున్నాక ఇప్పుడు ఏ ఫోటోలో చూసినా అది అలా ఆడ్గా కనిపిస్తుంది అని వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. ఆ ఒక్క చిన్న సర్జరీ, చిన్నదవచ్చు పెద్దవచ్చు, చేసినాక వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మల్టిప్లైస్ మెనీ ఫోల్డ్. అది మన ఎవరికి అర్థం కాదు. ఎవరైతే పర్సన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకే అర్థం అవుతుంది. అది వాళ్ళకి తెలుసు. ఆ పిక్చర్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఆ పిక్చర్ని అట్లా జూమ్ వేసుకొని అబ్బా ఇదొక్కటే అలా చాలా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ అంటే ఆబ్వియస్లీ నేను సర్జరీ చేసి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. ఐ హావ్ గివెన్ దెమ్ న్యూ
సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ లైఫ్ కొన్ని సర్జరీస్తో అని అన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ వరకు వస్తే కనుక కొన్ని హాస్పిటల్స్లో క్లినిక్స్లో 20,000 30,000కి కూడా చేసేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఒకేసారి మార్కెట్లో ఇంత డిఫరెన్స్ చూస్తే అసలు ఏంటి అనే ఒక కన్ఫ్యూజ్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే మనీ అలా సర్జరీస్ బట్టి కాస్టింగ్స్ వేరే ఉంటాయండి. ఇప్పుడు మనం అన్నట్టు చిన్న స్కార్ రివిజన్ నుంచి పెద్ద టమీ టక్ లేకపోతే ఫేస్ లిఫ్ట్ వరకు దర్ ఆర్ వేరియస్ కేటగిరీ ఆఫ్ సర్జరీస్ కదా. 20-30 అలా కాదు, కానీ దెర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ. ఆబ్వియస్లీ కొంచెం కార్పొరేట్లో చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ కానీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆర్ ఇండిపెండెంట్ క్లినిక్స్ మాటకు ఆర్ స్మాలర్ హాస్పిటల్స్కి వస్తే a lot depends on the skill of the doctor, the experience of the surgeon, and the facilities they provide, technology they use. For example, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైపోసక్షన్ అనేది జస్ట్ ఒక సక్షన్ మెషిన్తో జస్ట్ ఫ్యూ క్యాన్లాస్తో కూడా చేసేయచ్చు. దాంట్లో పెద్ద ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ ఉండదు. బట్ ఇన్ అనదర్ clinic or hospital who have lot of new technology like Vaser technology ani, power assisted liposuction ani, ivanni avanni unnai anuko they come with a cost. అవి ఎందుకు ఉంటాయి? టు గివ్ అ బెటర్ రిజల్ట్, మోర్ రిఫైన్డ్ రిజల్ట్. దాన్ని బట్టి కానీ చేయించుకునే ఆ కన్స్యూమర్కి తెలీదు. లైపోసక్షనే కదా, అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళేంటి 50,000 చేస్తున్నారు, ఈవిడేంటి 1 lakh ఛార్జ్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ ద క్వాలిటీ ఆఫ్ సర్జరీ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్ అండ్ క్వాలిటీ కమ్స్ విత్ అ కాస్ట్. సేఫ్టీ కూడా అండి. ఒక హాస్పిటల్ సెటప్లో మనం ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ థియేటర్ రన్ చేస్తూ తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి రికవరీ రూము, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి అలా యునో కీపింగ్ ద పేషెంట్ సేఫ్ అండ్ ఆ డిశ్చార్జ్ అయ్యే వరకు మనం ఇచ్చే కేర్, ఇవన్నీ చిన్న క్లినిక్స్లో ఎక్కడ ఉంటాయి? వాళ్ళు వచ్చారా, సర్జరీ చేశారా, పంపించేశారా. సో తర్వాత ఇంటికి వెళ్ళాక ఒకవేళ ఏమన్నా అయితే సో అబ్జర్వేషన్ టైం ఉండదు, ఎందుకంటే క్లినిక్ కాబట్టి. సో అలాంటి రిస్క్ కూడా తీసుకోకూడదు. ఆల్వేస్ సర్జరీస్ అనేవి హాస్పిటల్ ఫెసిలిటీలోనే జరగాలి. అలా కూడా కొన్ని మనం వింటూ ఉంటాము. ఆ పొరపాట్లు చేసి లైఫ్ని ప్రమాదంలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో 2 రకాల వెర్షన్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో బిఫోర్ ఆమె ఇలా ఉండేవాళ్ళు, సర్జరీ తర్వాత, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఆమె లుక్ చేంజ్ అయిపోయి మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది అని. అలానే కొన్ని ఫెయిల్యూర్ రిజల్ట్ కూడా చూస్తూ ఉంటాం. సో అందం కోసం వెళ్తే అందవిహీనంగా మారిపోయిందని. ఎందుకు అట్లా సర్జరీ ఫెయిల్ అనేది ఏ కండిషన్లో ఉంటుంది? చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి, దే వుడ్ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరి క్వాలిఫికేషన్ సరైన ఆ ట్రైనింగ్ సరిగ్గా లేని సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు, మనం అనుకున్నాం కదా, సరైన డిస్కషన్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేయకుండా తొందరపాటులో జంప్ చేస్తే కూడా ఇలాంటి ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై యూ షుడ్ చూజ్ యువర్ సర్జన్ వెల్. డెఫినెట్గా మంచి సర్జరీ అయితే మనం అనుకున్నట్టు ఆ పర్సన్ కాన్ఫిడెన్స్ కానీ అది చాలా బెటర్ అవుతుంది. ఆ చేంజ్ అనేది కూడా చాలా సటిల్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరైన సర్జరీ చేస్తే న్యాచురల్గా సటిల్గా ఉండాలి, ఏదో చేసినట్టుగా ఉండకూడదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. దట్ ఈస్ హౌ యూ షుడ్ చూజ్ యువర్ సర్జన్ who will give you a natural and a subtle result. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, బొటాక్స్కి ఫిల్లర్ వేరు, కానీ 2 మాకు వద్దు అని ముందే పేషెంట్ చెప్పేస్తూ ఉంటారని. సో ది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు. రెండోది, ఇప్పుడు చాలా వరకు కాస్మెటిక్ సర్జన్స్ అని, కాస్మెటిక్ కన్సల్టెంట్ అని, ఇట్లా రకరకాల హెడ్డింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం, రకరకాల ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. బట్ ఇట్లా చూసుకుంటే వైజాగ్లోనే చాలా మందిని చూస్తున్నాం. అసలు ఈ రకంగా అన్ప్రొఫెషనల్గా ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు జనరల్? ఈ సినారియో ఇలా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్లో కొంచెం ఎక్కువ ఇది నడుస్తుంది, బికాస్ అక్కడ కొంచెం డర్మటాలజిస్ట్ కొంచెం యాక్టివ్గా ఇచ్చేస్తున్నారు. మెడికల్ ప్రొఫెషనల్స్లో అండి స్కిన్ డీల్ చేయడానికి ఆథరైజ్డ్ పీపుల్ ఆర్ డర్మటాలజిస్ట్, టు అ సర్టన్ ఎక్స్టెంట్ ప్లాస్టిక్ సర్జన్స్. ఎందుకంటే మేము స్కిన్ సర్జరీ చేస్తాము, స్కిన్ హీలింగ్ గురించి బాగా చదువుకుంటాం కనుక. సో డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా ఇంకో ఎవరైనా స్కిన్ గురించి మాట్లాడితే వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది. చాలా మంది డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ డెంటిస్ట్ హ్యావ్ టు డూ విత్ స్కిన్. పళ్ళ ట్రీట్మెంట్ వరకు ఓకే, వై షుడ్ దే ఈవెన్ లుక్ ఎట్ స్కిన్? అది డర్మటాలజిస్టులు చేయాల్సిన పని.
కమింగ్. సో ఇంకొక మాట అండి, కాస్మెటాలజీ అనేది కూడా, మేము కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామంటారు. హెయిర్ కట్ చేసేవాళ్ళు, హెయిర్ స్పా రన్ చేసేవాళ్ళు, లేకపోతే నెయిల్స్ ఆర్ట్ చేసేవాళ్ళు అందరూ కాస్మెటాలజీ అంటే బ్యూటీషియన్ అనమాట. బ్యూటీషియన్కి ఇంకో మాట కాస్మెటాలజిస్ట్. డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు స్కిన్ బెటర్మెంట్కి కానీ స్కిన్ డిసీజ్కి కానీ ట్రీట్ చేస్తారు. అలాగే ప్లాస్టిక్ సర్జన్స్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎనీ మైనర్ సర్జరీస్, మేజర్ సర్జరీస్ చేస్తాం. సో అదర్ దాన్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరైనా కాస్మెటాలజీ అని మాట్లాడితే అది కేవలం స్పా పని అని మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. కాకపోతే ఆ కాస్మెటాలజీ అనే మాటకి జనాలు అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటారు, ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో చాలా హెయిర్ క్లినిక్స్ లేకపోతే ఇట్లాంటి బ్యూటీ పార్లర్స్ లో కూడా మేము కూడా లేజర్స్ చేస్తున్నాము, మేము కూడా బొటాక్స్ ఫిల్లర్స్ చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలాంటి చోటలకి వెళ్ళకూడదు. ఈ ట్రీట్మెంట్స్కి హెయిర్ కట్కి వెళ్ళండి, హెయిర్ స్పాకి వెళ్ళండి, నెయిల్ పెడిక్యూర్ మ్యానిక్యూర్కి వెళ్ళండి, బట్ నాట్ ఫర్ ఎనీ మెడికల్ ప్రొసీజర్స్ వేర్ నీడిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అర్థమైందా? ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటారు, వాటికి వేటికి అలాంటి కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకున్న ఆర్ సెలూన్ బేస్డ్ వీటికి వెళ్ళకూడదు. సో మ్యామ్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ బ్యూటీ స్టాండర్డ్స్కి చాలా వేరియేషన్ చూస్తాం, ఎందుకంటారు అసలు? అంటే ఇది వెరీ జియోగ్రఫికల్ అమ్మా. మీరు ఈ మధ్య వింటున్నారు లేదా, కొరియన్ స్కిన్ కేర్ అని, కొరియన్ ప్రొడక్ట్స్ అని, ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇండియాలో ఉండి మనకి నాకు కొరియన్ స్కిన్ కావాలనుకుంటారు, ఎలా సాధ్యం చెప్పండి? కొరియన్ స్కిన్ వాళ్ళు ఉన్న జియోగ్రఫికల్ ఏరియాలో వాళ్ళకి అలా వాళ్ళు పుట్టడం, వాళ్ళు జెనెటిక్గా అలా పుడతారు. సో వాళ్ళ స్కిన్లో కొంచెం ఏమన్నా స్కిన్ బాగోకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుకుంటే వాళ్ళకి బెటర్ అవుతారు. యూరోపియన్ స్కిన్ ఒకలా ఉంటుంది, అమెరికన్ స్కిన్ ఒకలా ఉంటుంది, ఆఫ్రికన్ స్కిన్ ఒకలా ఉంటుంది, ఏషియన్ స్కిన్ ఒకలా ఉంటుంది, ఇండియన్ స్కిన్ ఒకలా ఉంటుంది. అన్ని జియోగ్రఫికల్ ఏరియాని బట్టి మన జెనెటిక్స్ డిటర్మిన్ చేసి మనకు ఒక రకమైన స్కిన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగే నార్త్ ఇండియాలో కొంచెం చల్లదనం ఎక్కువ ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ స్కిన్ ఉంటుంది. మన సౌత్ ఇండియన్స్ కొంచెం థిక్కర్ స్కిన్ ఉంటుంది, కొంచెం డార్కర్ కాంప్లెక్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇందులో ఇష్యూస్ ఉంటే ఉన్న మన జెనెటిక్ కాంపోజిషన్లో బెటర్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు డస్కీ కలర్ ఉంటారండి ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్, నేను తెల్లగా అయిపోవాలి అనుకుంటారు. నార్త్ ఇండియన్స్ చూసారా, కొంచెం కాశ్మీరు, ఢిల్లీ అటు సైడ్ బాగా నవ్వారు. అది మనం ఎంత చేసినా, తల కింద తపస్సు చేసినా అలా అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్ అనేది అసలు అర్థం. ఎగ్జాక్ట్లీ, కానీ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చాలా మందికి. సో ఈవెన్ నోస్, ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ చేస్తాం కదా, మన ఎథినిసిటీ ప్రకారమే వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్స్కి చాలా సూదిగా కొంచెం పెద్ద లాంగ్ నోసెస్ ఉంటాయి, సౌత్ ఇండియన్స్కి కొంచెం బ్రాడ్గా కొంచెం థిక్కర్ స్కిన్ అని ఉంటుంది, అలా ఉంటుంది. సో ఉన్న దాంట్లో రిఫైన్ చేసి లిటిల్ షార్పర్ నోస్, లిటిల్ బెటర్ నోస్ ఇవ్వగలుగుతాం. అంతేగాని చాలా పెద్దగా సూదిగా చేస్తే ఇట్ సడన్లీ దే లుక్ వెరీ డిఫరెంట్. నేను అందాక అన్నాను కదా, న్యాచురల్గా సటిల్గా ఉండాలి మనం చేసిన సర్జరీ అయినా ట్రీట్మెంట్ అయినా. ఏదో డిఫరెంట్గా పెడితే ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ లుక్ నైస్. సో స్టాండర్డ్స్ ఎవ్రీ రీజన్కి మారుతాయి, అండ్ ఐ థింక్ వీ షుడ్ స్టిక్ టు దోస్ నార్మ్స్ ఆఫ్ దట్ రీజన్. సో కొంతమంది మేడం మాకు సర్జరీ కావాలి, సర్జరీ చేసేయండి అని వచ్చిన వాళ్ళకి అవసరం లేదమ్మా నీకు అనే సందర్భాలు ఉంటాయా? చాలా సార్లు ఉంటాయి. ఎందుకంటే అదేదో షార్ట్ కట్ అనుకొని వస్తారు చాలామంది, ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి వస్తూ ఉంటారండి. చాలా వెయిట్ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు సరిగ్గా డైట్ ఫాలో అవ్వరు, ఎక్సర్సైజ్ చేయరు, ఆబ్వియస్లీ లావుగా ఉంటారు, హై బిఎంఐ ఉంటుంది, వచ్చి నాకు లైపోసక్షన్ చేయండి అంటారు. నేను అంటాను, అది కాదమ్మా, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, మీరు తగ్గినాక నేను చేస్తాను అంటే, తగ్గినాక ఇంకా లైపోసక్షన్ ఎందుకండి అంటారు. ఇలా ఉన్నప్పుడే కావాలనుకుంటా. సో వాళ్ళకి తెలియదు లైపోసక్షన్ వెయిట్ లాస్ కోసం కాదు అని. లైపోసక్షన్ అనేది బాడీ కాంటూరింగ్ సర్జరీ. డైట్ ఎక్సర్సైజ్ అంతా బాగా చేశాక కూడా కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ అనేది పోదు, అది కూడా జెనెటిక్స్ వల్ల. లైక్ కొంతమంది లేడీస్కి చూస్తుంటారు కదా, ఫ్యాట్ ఆర్మ్స్ ఉంటాయి ఆర్ ఫ్యాట్ థైస్ ఉంటాయి, అవి పాపం చాలా కష్టపడతారు, జిమ్ ఏరోబిక్స్ అని చేసేస్తారు కానీ అది తగ్గదు. అలాంటప్పుడు మనం లైపోసక్షన్ చేస్తే మళ్ళీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు. అంతేగాని ఇండిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉండి వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళు వచ్చి లైపోసక్షన్ అడిగిన వాళ్ళకి చాలా మందికి, నో అమ్మా, యు ఆర్ నాట్ అ క్యాండిడేట్ ఫర్ లైపోసక్షన్, ఐ కెనాట్ హెల్ప్ యూ అని చెప్తాం. మేబీ కొంతమంది సరే చేసేస్తామని చేయొచ్చు, అగైన్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు అ ట్రాప్ అండ్ రిస్కింగ్ యువర్ లైఫ్. అలా వేరే దగ్గర అప్రోచ్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు మీ దగ్గరికి రావటం కూడా జరుగుతుందా? జరుగుతుందండి, చెప్పాను కదా, అన్క్వాలిఫైడ్ పీపుల్ డిగ్రీలు చూడకుండా కాస్మెటిక్ సర్జన్ అని పెట్టారని వెళ్ళిపోతూ ఉంటారు.
ఐ థింక్ ఒక టమిటక్ కేస్ అనుకుంటండి. మొత్తం స్కార్ అయిపోయి అది హీల్ అవ్వక చాలా లోవర్ అబ్డమిన్ అంతా స్కార్ అయిపోయిన ఆవిడ వచ్చారు. ఆవిడ సేమ్ వైజాగ్లోనే వేరే దగ్గర జస్ట్ కాస్మెటిక్ సర్జన్ చూసి వెళ్ళారంట, తెలియక నాలెడ్జ్ లేక. తర్వాత మళ్ళీ రీడూ చేసి చేయవలసి వచ్చింది. అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా వేరే అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర పెట్టించుకుని అది దానివల్ల పెయిన్ ఫీల్ అయ్యి అది మళ్ళీ తీయించేసుకుని మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు నాకు ధైర్యం తెచ్చుకుని మళ్ళీ వచ్చారు. మేడం అలా తీయించేసుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాను, ఇలా నాకు చాలా ఇబ్బంది అయింది, కానీ నా కోరిక అయితే పోలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు హెల్ప్ చేయగలరా అని వచ్చిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ. సో ఎక్కడ చేయించుకున్నాము, మనం బాడీని ఎవరికి అప్పు చెప్పాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యామ్, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్లు చూసి తెలుసుకోవాలి అనుకునే అత్యుత్సాహం చాలా మందిలో చూస్తుంటాం. ఇలా సోషల్ మీడియాలో చూసి ఫాలో అయ్యి మాకు ఈ సర్జరీ చేస్తే బాగుంటుందని అన్నెసరిగా మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉంటారండి కొంతమంది. అంటే ఇప్పుడు మీకు వస్తారు, చూస్తేనే నాకు అర్థం కాదు చాలా సార్లు వీళ్ళు దేనికోసం వచ్చి ఉంటారు అనేది. ఎందుకంటే ముక్కు మొహం అంతా బాగానే ఉంటాయి, బాడీ ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది, ఎక్కువ మంది వీళ్ళు టీనేజర్స్ కానీ కొంచెం ఎర్లీ 20s వాళ్ళు ఎక్కువ వస్తుంటారు, ఎందుకంటే ఇంకా మెచ్యూరిటీ ఫుల్ గా రాదు కదా. అయితే ఏంటమ్మా అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. నా చిన్న కొంచెం నాకు ఇంకా బాగా కావాలని అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను చూస్తే బానే ఉంది కదమ్మా అంటే, లేదు ఇప్పుడు కొంచెం వి షేప్ చిన్న ఇప్పుడు ట్రెండ్ కదా, కే డ్రామానో ఇవన్నీ వస్తున్నాయి కదండి కొరియన్ సిరీస్ లో, ఇప్పుడు అందరికి షార్ప్ చిన్న ఉంటుంది, అలా దిల్ కంపేర్. ఇప్పుడు వేరే ఆ టైంలో ఏది ట్రెండింగ్ ఉంటుందో దాన్ని బట్టి వస్తారనమాట. నేనైతే క్లియర్ గా చెప్తాను, నేను కన్విన్స్ అవుతే ముందు నేను అసలు వాళ్ళని సర్జరీకి చేయను, అండ్ ఐ ట్రై టు స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళ సర్జరీకి కన్వర్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడ అందులో పడి, ఇప్పుడు నేను వద్దన్నాను వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ద పాయింట్ ఇస్ దే డోంట్ నీడ్ ఇట్. అవసరం లేనప్పుడు తొందరపడి చేయించుకుంటారు, తర్వాత రిగ్రెట్ అయినా అది అండూ చేయడం చాలా కష్టం. అది డెఫినెట్ గా ప్రాబ్లం ఉందనుకోండి, ఉంటారు లైక్ డెఫినెట్ గా కనిపిస్తూ ఉంటుంది రాగానే, ఆర్ వాళ్ళ కన్సర్న్ అనేది చెప్పాను కదా ఇందాక, లైక్ నోస్ అనుకోండి ఫ్లాట్ గా ఉంది, వాళ్ళకి ఏంటి ఎట్లా చూసినా నోస్ ప్రామినెంట్ గా లేకపోయేసరికి వాళ్ళకి చాలా ఇన్సెక్యూర్. డెఫినెట్ గా విల్ గివెన్ ఆప్షన్స్, ఇలా చేయొచ్చమ్మా, ఇలా చేయొచ్చు, అది జెన్యూన్ కన్సర్న్ లేకుండా జస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ కోసం అని చేయించుకునే సర్జరీలు అయితే దే షుడ్ నాట్ బి డన్. అండ్ నా ప్రాక్టీస్ లో అయితే నేను చేయను అలాంటి. మేము ఏ కండిషన్ లో రీసర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కొన్ని కేసెస్ కి? ఓకే, దాన్ని రివిజన్ సర్జరీ అంటామండి. ఏ సర్జరీ అయినా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు నేను చేసిన సర్జరీస్ ఉన్నాయనుకోండి, లైపోసక్షన్ అని కానీ అది కానీ, ఒక రిజల్ట్ అనేది విత్ ఏజ్ కానీ లేకపోతే విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ చిన్న తేడాలు రావచ్చు, ఎస్పెషలీ బాడీ కాంటోరింగ్ లో. ఆర్ ఒక్కొక్కసారి ఏంటంటే మినిమల్ గా చిన్న డిఫరెన్స్ మేబీ, ఎందుకంటే యూజువలీ ఈ ట్రై టు బి వెరీ కన్జర్వేటివ్. అగ్రెసివ్ గా నేను చెప్పాను చూడండి, న్యాచురల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాం రిజల్ట్స్ అంతా. అయినాక ఒక్కోసారి పేషెంట్ లేదు మేడం ఇక్కడ ఇంకొంచెం తగ్గితే బాగుండో, లేకపోతే ఇంకా అలా అనొచ్చు బాడీ పరంగా అయితే. ఆర్ సమ్ టైమ్స్ నోస్ లో కూడా అన్ని చేంజెస్ చేసినాక ఒక చిన్న వాట్ ఎవర్ కన్సర్న్, అంటే స్పెసిఫిక్ సర్జరీ అని కాదు, వాటిలో చిన్న చిన్న మార్పులు రివిజన్ అంటాం. దట్ ఆల్సో సమ్ టైమ్స్, అన్నిసార్లు కాదండి, సామాన్యంగా ఫస్ట్ సర్జరీ ఇస్ ద బెస్ట్ సర్జరీ. అందులోనే మనం డిస్కస్ చేసి పేషెంట్కి ఏం కావాలో అన్నీ చేయాలి. ఒక్కొక్కసారి ఏదన్నా రివిజన్ చేయాల్సి వస్తే అవసరం రావచ్చు. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఓన్ కేసెస్ విచ్ ఇస్ అ రేర్ పాసిబిలిటీ. ప్రతి కేసుకి ఉండదండి, ఎప్పుడో రేర్ గా పేషెంట్ ఏదైనా చిన్న విషయంగా అన్హ్యాపీ అయితే ఒక్కోసారి రివిజన్ కూడా చేయాల్సి వస్తుంది, చేస్తాం. కానీ ఎక్కువ మంది వచ్చేది సర్జరీ ఎక్కడో బాగా అవ్వక దాని వల్ల సఫర్ అవుతూ వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు రివిజన్ సర్జరీస్ కి. ఎస్పెషలీ నోస్ లో చాలా కామన్ అండి నోస్ రివిజన్ సర్జరీస్, అండ్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. మనం ఫస్ట్ సర్జరీ చేయడం ఒక ఎత్తు అయితే, రివిజన్ సర్జరీ అంటే ఎవరో పాడు చేసింది మళ్ళీ రిపేర్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. అందుకనే మనం ఫస్ట్ సర్జరీయే బాగా అయ్యే దగ్గర రీసెర్చ్ చేసుకుని కరెక్ట్ గా వెళ్ళి చేయించుకోవాలి. అది అండ్ ఈవెన్ మీకు చెప్పాను కదా, అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర వెళ్ళి బాడీ కాంటూరింగ్ కానీ బ్రెస్ట్ సర్జరీస్ కానీ చాలా స్కార్ అయిపోయి ఎసిమెట్రీస్ వచ్చి రకరకాలు చూస్తూ ఉంటామండి. వాటికి రివిజన్ సర్జరీస్ అనేవి చాలా కామన్ గా చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీకి ముందు ఏమైనా టెస్ట్లు అవసరం అవుతాయేమో? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఏ సర్జరీ అయినా అండర్ ఎనస్థీషియా చేస్తాం మనం, పెయిన్లెస్ గా. ఎనస్థీషియా ఇవ్వడానికి తగ్గట్టు హెల్త్ ఉందా లేదా అనడానికి, చూడడానికి హెల్తీగా ఉండొచ్చు, మనకి తెలియకుండా వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు,
ఆర్ బీపీ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పరు, బికాజ్ వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. సో అందుకని ప్రతి పేషెంట్కి సర్జరీ అంటూ అనుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ టెస్ట్ చేయిస్తాము. హెల్దీగా ఉన్నారా లేదా, ఆ సర్జరీకి ఫిట్గా ఉన్నారా లేదా అని చేయించి మనం నెక్స్ట్ స్టెప్ సర్జరీ గురించి డిస్కస్ చేస్తాం. ఈ మధ్య అందరికి హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఫిట్ గా ఉండాలి, సో కాన్ఫిడెంట్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేయడం వల్ల కొంతమందిలో చాలా లూజ్ స్కిన్ ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరైతే? ఇప్పుడు లూజ్ స్కిన్ గురించి మాట్లాడదాని, ఇప్పుడు ఈ ఒజెంపిక్, మొంజారో, వెగోవి అని వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, మీరు వినే ఉంటారు. ఇప్పుడు చాలా ఎక్కువగా, అంటే బికాజ్ ఇప్పుడే అప్రూవల్ వచ్చింది, వాళ్ళు మెడికల్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తాయి, డాక్టర్స్ కూడా కొంచెం హెల్ప్ చేయడానికి పేషెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవుతుంది కదండి. అంటే ఎక్కువ మంది చాలా ఒబీస్ ఉన్నాడే ఇవి తీసుకుంటారు. వెయిట్ లాస్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా దాంతో పాటు చేయకపోతే, ఇనఫ్ ప్రోటీన్ తినకపోతే బాడీ జారినట్టు లూజ్గా అయిపోతుంది. ఈవెన్ బ్యారియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా చూస్తామండి ఈ ప్రాబ్లం. సడన్ వెయిట్ లాస్ అవుతుంది, 40-50 kgs తగ్గిపోతారు కదా, చాలా లూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా బాడీ కాంటూరింగ్ సర్జరీస్, బాడీ లిఫ్ట్స్ అని చేస్తాం. ఆ సర్జరీస్తో వాళ్ళకి మళ్ళీ టైట్గా వాళ్ళ మంచి సరైన బాడీ స్ట్రక్చర్ వచ్చేటట్టు మనం సర్జరీ చేసి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. సో చాలా మందిలో ఉంటుంది ఆబ్వియస్లీ ఏంటంటే ఏజ్ పెరుగుతున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండం, ఇంకా యంగ్ లుక్ లోకి వెళ్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. సో అలాంటిది ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం స్పెషల్లీ? ఒక ట్రీట్మెంట్ అని కాదండి, నేనైతే అంటాను మనం గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలి అంటే మన లైఫ్ స్టైల్ బాగుంటే ఏజింగ్ చేంజెస్ అనేవి చాలా స్లోగా వస్తాయి. మన సే లైఫ్ స్టైల్, గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్, ఇవి చేస్తే అంత తొందరగా ఏజింగ్ అనేది కనిపించదు మనలో. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏజింగ్ ఎక్కువ తొందరగా కనిపిస్తుంది. ఎక్కువ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏజింగ్ బాగా కనిపిస్తుందండి. అంటే 40-50కి చాలా వెయిట్ లాస్ అయ్యారు, అలా ఉన్న వాళ్ళకి బాడీ కానీ ఫేస్ కానీ ఏజ్గా కనిపించవచ్చు. నాన్ సర్జికల్గా వస్తే డెఫినెట్గా స్కిన్ ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయండి, లేజర్స్ కానీ ఇవన్నీ అగైన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చేసుకోవాలి. బొటాక్స్ ఇస్ అ గుడ్ ట్రీట్మెంట్ టు ఆ లైన్స్ అవి కనిపించకుండా ఉండడానికి. ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఆ లైన్స్ రాకుండా ప్రివెంట్ చేసే ట్రీట్మెంట్ బొటాక్స్. అది ఫిల్లర్స్ గార్డెడ్గా అవసరమైన పేషెంట్స్కి మట్టుకే అడ్వైస్ చేస్తే దే ఆర్ ఆల్సో గుడ్ ట్రీట్మెంట్. అండ్ అదర్ టైట్నింగ్, స్కిన్ టైట్నింగ్ అని అవి కొన్ని ఉంటాయి, కానీ జుడిషియస్గా వాడాలండి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకుండా శరీర డాక్టర్ సూపర్విజన్లో చేయించుకుంటే డెఫినెట్గా కొంత ఏజింగ్ చేంజెస్ డిలే చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, లేదు అన్నీ చేసాము, మన బాగా సాగ్ అయిపోయింది ఫేస్, అలా ఉంటే మటుకు సర్జరీ మటుకే ఒక డెకేడ్ యంగర్గా రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి సర్జరీ. అంటే వెనైసే ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్ ఆర్ బ్రో లిఫ్ట్ అని అలా చేసి అవి మనకి కంప్లీట్గా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఆ సాగింగ్ నుంచి మళ్ళీ రివర్స్ చేసి దాన్ని నార్మల్ లుకింగ్ ఫేస్గా చేయడానికి అది సర్జరీతో మాత్రమే పాసిబుల్. వేరే టైట్నింగ్ డివైజెస్తో వాటితో అది అవ్వదు, పాసిబుల్ కాదు. సో మీ జర్నీలో చాలా కేసెస్ని చూసుంటారు, ఎప్పటికీ మీకు గుర్తుండే ఒక కేసు చెప్తారా? నిజం చెప్పాలంటే లక్ష్మి గారు, నాకు అలా ఒక కేసు అని కాదండి, ఎవ్రీ పేషెంట్ నా దగ్గర నా హెల్ప్ కోసం వచ్చే పేషెంట్, నన్ను ట్రస్ట్ చేసి వచ్చే ప్రతి పేషెంట్ నాకు గుర్తుండిపోతారు. ఎందుకంటే ఒక జర్నీ, ఒక టైంలో వాళ్ళు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు రికవర్ అయ్యి హ్యాపీగా వెళ్ళే వరకు ఇట్స్ అ జర్నీ దట్ వీ డూ టుగెదర్. సో ఆ జర్నీలో ప్రతి ఒక్క కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎందుకంటే వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసి వస్తారు, వాళ్ళని కాన్ఫిడెంట్గా ఆ ట్రస్ట్ నాలో పెట్టుకొని వస్తారు కనుక ఆ వాళ్ళ జర్నీ ఎండ్ అయ్యే వరకు ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్జరీ దట్ ఐ డూ అండ్ దే స్టే విత్ మీ. అలానే ఎవరన్నా అన్సాటిస్ఫైడ్ వాళ్ళు ఉంటే కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను టు గివ్ దెమ్ ది రీఅష్యూరెన్స్ అండ్ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ టు కీప్ దెమ్ హ్యాపీ. బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ద ఎంపతి అంటారు కదా, మనకు ఒక హెల్ప్ కోసం వస్తున్నారు మన దగ్గరికి, ఆ హెల్ప్కి చాలా ట్రస్ట్ చేసి వస్తున్నారు కనుక అది చెప్పడం కష్టం. ఇట్ ఫీల్స్ లైక్ సోషల్ ఒక రెస్పాన్సిబిలిటీలా అనిపిస్తుంది అనుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించే వరకు మనం వాళ్ళతో ఉంటాం కనుక ప్రతి కేసు నాకు ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ కేసు ఇప్పుడు నన్ను అడిగితే పేరుతో పాటు నాకు గుర్తుంటారు.
నేను సర్జరీ చేసిన పేషెంట్స్. డాక్టర్ సునీత గారిని అప్రోచ్ అయితే మనకు ఒక కొత్త లైఫ్, కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది చాలా మందిలో చూస్తున్నాం ఆ రివ్యూ కూడా. సో అట్లా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ న్యూ లైఫ్ అని ఎవరైనా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్. సర్జరీ చేయడము, పేషెంట్ మాట్లాడడము, కొంతమంది నీకు సర్జరీ అవసరం లేదని చెప్పడం దగ్గర నుంచి ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకు అంటే ఒక పర్సన్ నీకు ఆ హెల్ప్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ వాళ్ళ లైఫ్లో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకంటే అండర్ ద నైఫ్ వెళ్ళడం అనేది ఒక సింపుల్ డెసిషన్ కాదండి, చాలా కరేజ్ కావాలి దానికి. ఆ కరేజ్, ఆ ట్రస్ట్తో నా దగ్గరకు వస్తారు కనుక, అండ్ నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగి వాళ్ళు అనుకున్న కోరిన చేంజ్ నేను ఇవ్వగలిగితే నాకు అది చాలా చాలా తృప్తిని ఇస్తుంది. అండ్ ఈ హ్యాపీనెస్ కోసమే అనుకుంటా నేను. ఐ థింక్ నా వర్క్ నాకు వర్క్లా అనిపించదు. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూయింగ్ వాట్ ఐ డూ. మెడికల్ టూరిజంలో వస్తున్న రెవల్యూషన్స్ చూస్తే ప్లాస్టిక్ సర్జన్స్గా మీ బాధ్యత కానీ వీటికున్న డిమాండ్ ఎట్లా ఉంది? ఇప్పుడు బాగా పెరుగుతుందండి మెడికల్ టూరిజం ఇండియాలో. అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ ఢిల్లీ, బాంబే అక్కడ, ఎందుకంటే కనెక్టివిటీ బెటర్గా ఉంటుంది కనుక. బట్ ఇక్కడ కూడా ఇప్పుడు నా ప్రాక్టీస్లో కూడా చూస్తూ ఉంటాము, యూఎస్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వైజాగ్లో. సో వాళ్ళు వచ్చి టమీటక్ కానీ బ్రెస్ట్ సర్జరీస్ కానీ చేయించుకోవడం, ఎందుకంటే రికవరీకి పేరెంట్స్ ఉంటారు కదా పక్కన, వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవ్వచ్చు కానీ వచ్చి ఇక్కడ చేయించుకుంటారు. బికాస్ ఇక్కడ చాలా మంది క్వాలిఫైడ్ సర్జన్స్ హూ డూ బెటర్ దాన్ అక్కడ ఉన్న, అంటే అన్ని రకరకాల సర్జన్స్ ఉంటారు, బట్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా మనకి చాలా మంచి సర్జన్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ టు వరల్డ్ లీడర్స్తో సమానంగా వర్క్ చేసే సర్జన్స్ ఉన్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు, అండ్ ఆబ్వియస్లీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి అక్కడితో కంపేర్ చేస్తే. సో కాస్ట్ బెనిఫిట్ విత్ అ గుడ్ సర్జన్ ఉంటుంది కనుక మెడికల్ టూరిజం అనేది చాలా పెరుగుతుంది ఇండియాలో. మన వైజాగ్లో కూడా బాగానే ఉందని నేను చెప్పొచ్చు, బట్ ఐ థింక్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. బయట వాళ్ళు వచ్చి మన దగ్గర చేయించుకోవడం అనేది ఇండియాలో ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత బాగా పెరిగిందండి, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా కంటిన్యూ అయింది. సో లాస్ట్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, బట్ షార్ట్ ఆన్సర్లోనే తెలుసుకుందాం, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఈ రిజల్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందంటారా? ఎస్, బట్ ఐ కెన్ గివ్ యూ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ ఏజ్ అనేది వస్తూ ఉంటుంది కనుక ఆ మార్పు అయితే తెలుస్తుంది. అక్కడ నుంచి ఏజింగ్ అనేది ఫేస్లో కానీ బాడీలో కానీ అవుతుంది కనుక ఆ చేంజ్ వస్తుంది, కానీ రిజల్ట్ అనేది పర్మనెంట్. లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ అనేది అంటే ఫేక్ లుక్గా అనిపించడానికి అవకాశం ఉంటుందంటారా? నో, సరిగ్గా సరైన మోతాదులో ఇనఫ్ చేస్తే చాలా న్యాచురల్ లుకింగ్గా ఉంటుంది. బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది ఒక ఎడిక్షన్లా మారిపోతుంది అంటారు, ఇస్ ఇట్ ట్రూ? నో, అది ఎడిక్షన్ కాదు, కానీ ఆ రిజల్ట్ నచ్చుతుంది కాబట్టి చేయించుకోవాలనిపించి చేయించుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించిన తర్వాత కూడా స్కార్స్ విజిబిలిటీ ఉంటుంది అంటారు, అది నిజమేనా? నిజమే, బట్ ప్లాస్టిక్ సర్జరీలో ఆ స్కార్ ఎంత మినిమల్గా కనిపించాలి, ఎంత కనిపించని ప్లేస్లో పెట్టడం అనేది ప్లాస్టిక్ సర్జన్ ప్రయత్నం చేస్తారు. బొటాక్స్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి న్యాచురల్గా ఉండవు అంటారు. అగైన్ నో, చేసేవాళ్ళు సరిగ్గా చేస్తే ఎక్కడ అవసరం అక్కడే ఇస్తారు, మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్ని రీటైన్ అయ్యి నార్మల్గా కనిపించవచ్చు. రైనోప్లాస్టీ సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ అంటారు. అబ్సల్యూట్లీ నో. సో ఎందుకు అండమం వెనకతల కారణం ఏంటి అసలు? పెయిన్ అనేది ఒక వెరీ సబ్జెక్టివ్ అండి, బట్ అంటే హాస్పిటల్లో చేశాక మనం ఆ 1-2 days పెయిన్ ఉన్న టైంలో ఆబ్వియస్లీ పెయిన్ లేకుండా మెడికేషన్స్ ఇస్తాం కనుక ఆ సప్రెస్ అవుతుంది. అండ్ ఆ ఫస్ట్ డే సెకండ్ డే తర్వాత యాక్చువల్లీ పెయిన్ ఉండదు, ఎందుకంటే నోస్ అనేది కదిలే ఆర్గన్ కాదు కదా, ఫిక్స్డ్గా ఉంటుంది. సో హీలింగ్ స్టార్ట్ అయినాక అసలు పెయిన్ ఉంటుంది. లైపోసెక్షన్ తర్వాత పేషెంట్లో ఉన్న రిజల్ట్ ఎట్లా చూడొచ్చు అంటారు? లైపోసెక్షన్ తర్వాత రిజల్ట్ అనేది రోజుకి బెటర్ అవుతుందండి. అది మేము ముందే కౌన్సిల్ చేస్తాం పేషెంట్స్కి. చేసిన 2వ రోజుకే రిజల్ట్ మనకి తెలియదు. 1 month వరకు స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది, 50% స్వెల్లింగ్ పోతుంది. 3 monthsకి 70 to 80% స్వెల్లింగ్ తగ్గుతుంది. 6 monthsకి మోస్ట్ ఆఫ్ స్వెల్లింగ్ తగ్గుతుంది. సో ఇట్స్ అ జర్నీ. సో కొంచెం పేషెంట్గా చూడాలి మన రిజల్ట్ చూసుకోవడం కోసం. అండ్ ఫాలో పోస్ట్ సర్జరీలో అడ్వైజ్ చేసిన ట్రీట్మెంట్స్, మసాజెస్ అలాంటివి చేసుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం తప్పు కాదు. అవసరమైన మీకు కన్సర్నింగ్ ఏదైనా విషయం ఉంటే డెఫినెట్గా హెల్ప్ తీసుకోవచ్చు. బికాజ్ అది మీ కాన్ఫిడెన్స్ని కానీ మీ మొరేల్ని కానీ
తగ్గిస్తూ ఉంటే మటుకు డెఫినెట్గా హెల్ప్ తీసుకోవచ్చు. బట్ గో టు అ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ అర్థం చేసుకుని వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు, దానికి గల ప్రోస్ కాన్స్ అంటారు కదండి, అవన్నీ తెలుసుకుని సరైన డాక్టర్ని సర్జన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. అండ్ పోస్ట్ సర్జరీ కూడా ఎంత కమిట్మెంట్తో అయితే సర్జరీకి వెళ్తున్నామో సర్జరీ తర్వాత కూడా అంతే కమిట్మెంట్తో ఆ డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అవ్వడము, ఫాలో అప్ విజిట్స్కి వెళ్ళడము, ఇవన్నీ చేస్తే బెస్ట్ రిజల్ట్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఎప్పుడు మీరు చూస్ చేసుకున్న డాక్టర్ మీకు సర్జరీ వద్దు అన్నారు అంటే దానికి కూడా మీరు కొంచెం రెస్పెక్ట్ చేసి యూ షుడ్ ఫాలో ది అడ్వైస్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నమస్తే.